పిడుగురాజు. పిడుగురాజు నువ్వేనా? నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండి అయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చివద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చివద్దనం తదనంతరం నీయేరా, నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి, అదేనండి అయ్యా కొరకటం కూడా తెలియనోడివి, ఎలా బతుకుతావు ఏంటో అని ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలక బయటెట్టి సూపు సీలింగ్ కెట్టి చచ్చిపోయాడు. సరే అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చివద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. ఊరుకో అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు. చెప్పు. ఐ మీన్ 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారంటే కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు నేను. ఎవడాడు? నేనే నిజమైన వారసుడిని అంటున్నావు. ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసుడు నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకు బీచ్ పక్క ఇంకా బయలుదేరండి. నువ్వు ఉండరా, మరి నువ్వేమవుతావు అచ్యుతరాణి గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు. ఉత్త ఎదవా పాండవ ముద్దస్తానని వాళ్ళమ్మ మేళ కాలు పడించుకోను కదా, అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ నో ఆర్డర్, నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మమ్మా అలా దొంగలా ప్రవేశించాడు. రాకిట్టమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా పసుపు నీళ్ళగా పెడితే పెట్టేవు గానీ కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి ఇస్తేనే. హాయ్ ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు. ఆస్తి ఆస్తి నేను తీసుకోవడం ఇష్టమా, ఆ పిడుగురాజు ఎస్వీఆర్ మింగేయడం ఇష్టమా? అదేంటి కిట్టమ్మా అలా అంటావు? మరి మనవడివి వారసుడివి అని అంటాం వరకేనా? నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళక తప్పదు. ఐ హావ్ టు గో అమ్మమ్మా. వెళ్ళి జీవితం అంతా బాధ పడుతూనే ఉంటానమ్మమ్మ, పడుతూనే ఉంటాను. అయ్యో మా అమ్మ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఎవడో పిడుగురాజు ఎంజాయ్ చేస్తున్నాడు అని. అలా అనుకు కిట్టమ్మా. ఆస్తి అంటే రూపాయలు డాలర్లు కాదమ్మమ్మ, అవన్నీ మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు. వాటి నాకు మా అమ్మకు కాకుండా చేస్తావా? చేస్తావా? నాన్నకు చెప్తా, నాటకాలేస్తా. నాకొద్దురా ఈ తులసి కోటలు దేవుళ్ళు, ఇవేమైనా నేను వెళ్ళేటప్పుడు నాతో వస్తాయా? ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్లాల్సిందేగా. నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో. నిజమా? ఏం కావాలో చెప్పు. రేపు మన కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దావురా. ఏమయ్యా రాజనాల, ఆవిడకి ఏమైనా చెప్పాలా? నీ గురించి ఏం చెప్తే పిచ్చి ఆవిడకి అర్థం అవుద్ది. పొగలు వస్తుంటే చూడడానికని వచ్చా, నువ్వేమైనా కొంపకి నీకు పెట్టేవేమోనని. పెట్టినట్టే ఉంది. పొగలా? కొంప తీసి ప్యాలెస్ గాని కాలిపోవట్లేదుగా? ఏమైందిరా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్, టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే నువ్వు కాదురా ఏడవాల్సింది, నేను రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా. ఏం జరిగిందో తెలుగులో ఏడవరా. లేదమ్మా. ల్యాప్టాప్ నా వాడు ముట్టుకున్నాడని కాస్త నీళ్లు జల్లి శుద్ధి చేశా, తెచ్చి లోపల పెట్టుకో. అమాయకుల మీద రారా చూసుకుందాము. సైరేంద్రుని కోరిన నీ దేహమును నిర్జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా.
నాకు తెలుసా. చాలు చాలు. ఓకే నిన్ను కాదు తర్వాత డైలాగ్ ఏంట్రా? కళ్ళు మూసుకుని చెప్పరా, భయం పోతున్నానా? చాలు చాలు నీ ప్రగల్భములు. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తెగ వాగుతున్నారు. డైలాగ్ లేస్తున్నారా? టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ లేస్తున్నారా? జోక్లే వేయట్లేదే. వంట చేసుకునే వాడవు, వంట చేసుకునే వాడవు, వాడవు విజయవాడవు. ఈ కీచక మహారాజుతో నాచకమా? ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా? రమ్ము రమ్ము, రావేరా రావేరా. పాండవులేరి పారిపోయారు. పారిపోయారు? అవును, పారిపోయారు. నా బతుకు నీ ఫారెస్ట్ చేశారండి మ్యాన్. వీటన్నిటి కారణం పిచ్చి పడుతున్నామ్మా. సంతకం పెట్టిని ఈ ఊరిలో ఆట ఆడిస్తా. నిప్పు 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 నిప్పు. అదే నిప్పెట్టేస్తా. హలో ఆ లాయర్ గారు, పేపర్స్ రెడీ చేయండి. అమ్మమ్మని ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకు తీసుకురావయ్యా. రూదర్ఫోర్డ్. రూదర్ఫోర్డ్ ఎవరు సార్? రూదర్ఫోర్డ్ అంటే భారతీయుల ఆస్తిని హింసించి లాక్కులు లండన్ పంపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. అయినో మన మీద స్పై చేస్తున్నారు అనుకో. లేదు, వాళ్ళు ఏదో స్ప్రే చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడానా? అది రోడ్లోనా? ఇట్స్ ఎంబారసింగ్ మ్యాన్. తప్పదు నాన్న, విలేజ్. అమ్మా వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా తాతగారేసిన నాటకాల గ్రూప్ లో పని చేస్తుంటారు. రేపు నా వ్యాపారం ఓపెనింగ్ రావాలి మీరు. చిరంజీవి గారు 150 సినిమా చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో చాలా బాగుంటది. నేను ఆయన క్లాస్మేట్స్ కదా. బాబాయ్ రాళ్ళుగా ఎదువా అంటే ఎలా ఉంటాడు? సరే బయలుదేరు. ఇవన్నీ మనకి మామూలే, పట్టించుకో. ఒరే ఎర్రబాబు ఎట్రా? వీడియోడు కొత్తగా. దీనికి అన్ని నా బుద్ధిలో వచ్చాయి. రేపు మా అన్నయ్య పాపం ఎన్ని కష్టాలు. ఇతనితో పాటు అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. ఎవరు? ఆ పాలమ్మయ్య కాదే, శంకర్. రోజు ఇతని షాప్ ముందరే మీరందరూ క్యూలో నిలబడాలి. మీరంతా పెద్ద మనసు చేసుకొని కళ్ళు మూసుకొని ఇంటికి ఒక్కొక్కరు వచ్చిన ఇతని బిజినెస్ అలా 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 డెవలప్ అయ్యారు. అతని గురించి చెప్తున్నాను కదా. వాట్? కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. ఓకే, మీ అందరూ ఉత్సాహం చూసి ఇప్పుడే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ప్రతి కస్టమర్ కి ఓ డప్పు ఫ్రీ అంట. వాట్ ఈస్ డప్పు? మ్యూజిక్. ఓ, ఇతను ఉత్సాహం చూసాక నేను ఏనార్ 2000 euros 2000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తాను. ఫారిన్ బాబే వచ్చి 2000 ఇస్తే మన ఊరోళ్ళు ఏమి ఇవ్వరా? ఏ ఊరోడో వచ్చి ముందు బుకింగ్ చేసుకుంటే మేము ఎందుకు కూకుంటాం? ఇగో మా సుబ్బన్న తరపున 300. ఆల్ ది వెరీ బెస్ట్. బాగుందా బాబు? మీ ఓపెనింగ్ తో అదిరిపోవాలి. రండి, ఇదంతా మీకోసమే. రండి. మీరందరూ ఎందుకలా బిగి తీసిపోయారు? మన సుకుమార్ బాబు మనకేం చెప్పాడు? మనందరం కలిసి వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పాడు లేదా? మనందరం బాబమ్మ కొట్టుకి ఉప్పుకి పప్పుకి వెళ్తున్నట్టే అందరు ఇటు కొట్టి రావాలని చెప్పాడే లేదా? ఇంటికొకరు చేసి అందరం కళ్ళు మూసుకుంటే ఆ వ్యాపారం సాపికి సాయిపోతే నీకేం తెలియదు. నువ్వు ఉండు. నాకెందుకు బాబాయ్ మొట్టమొదటి కస్టమర్ అనిపిస్తాండి. ఓ బాబు ముందుకు వచ్చాడు. కస్టమర్లు తీసుకురారా, కస్టమర్లు తీసుకురారా అంటే నన్నే కస్టమర్లు చేసావు కదరా. ఏరా పట్ట పంచలు బోండైందా లేదా? మాకైంది, నీ కోసం చూస్తున్నారు ఇలాంటి. ఈరోజు కోర్ట్ పని అయిపోవాలి, ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. పూజ ప్లీజ్ అమ్మమ్మ, కోర్టుకి టైం అవుతుంది. ఏంటిది ఇంకా రెడీ అవ్వకుండా? పని వాళ్ళు రాలేదురా నాయనా. ఇదంతా ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనా? సుకుమార రాజా వారి. ఓకే ఓకే, మన ప్యాలెసే కదమ్మమ్మ. ఏముంది, నువ్వు అక్కడ కూర్చో, మొత్తం నేను చేసేస్తానుగా. ఇలా చేస్తే ఈ రోజుకి వెళ్ళగలవా? పని అయిపోయింది, ఇంకా కోర్టుకి వెళ్దామా? స్నానం చేయాలి. అది నేనే చేయాలి. జోకులు ఒకటి.